వెల్కమ్ టు హ్యాండ్మేడ్ లిటిల్ క్రాఫ్ట్. హాయ్ అండి, ఇది మన ఛానల్లో పెడుతున్న ఫస్ట్ హెయిర్ పిన్ మేకింగ్ వీడియో అండి. సో హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఈ జడబిల్లని ఎలా స్టార్ట్ చేస్తున్నామంటే, నేను ఫస్ట్ ఈ డిజైన్ని బ్యాక్ షీట్ మీదే చేద్దాం అనుకుంటున్నాను. ఓహెచ్పి షీట్ ఏం యూజ్ చేయట్లేదు. సో దీనికి కావాల్సినవి లక్ష్మీ కాయిన్, స్క్వేర్ షేపు, డ్రాప్, 3mm కుందని తీసుకున్నాను నేను. సో లక్ష్మీ కాయిన్ని మీరు చూసుకున్నట్లయితే పైన రింగ్ నేను కట్ చేసేసానండి. సో వ్యాక్ షీట్కి గ్లూ అప్లై చేసిన తర్వాత కాయిన్ పెట్టి ప్రెస్ చేయాలి. సో కాయిన్నే కాదు, మీరు ఏ కుందన్ని మీరు ఏ కుందన్ని స్టిక్ చేస్తున్నా సరే దాన్ని 2 times అనేది మనము ప్రెస్ చేయాలి. అప్పుడే అది ప్రాపర్గా స్టిక్ అవుతుంది. సో ఫస్ట్ నేను కాయిన్ని స్టిక్ చేసిన తర్వాత దానిపైనే నేరుగా స్క్వేర్ని స్టిక్ చేశాను. సో దాని తర్వాత డ్రాప్ షేప్ టూని తీసుకొని పైన స్క్వేర్ పెట్టాం కదండి, దానికి ఈక్వల్ ఆపోజిట్లో వీ షేప్ వచ్చేలాగా తీసుకున్నాను. సో ఆ డ్రాప్కి మిడిల్లో కొంచెం గ్లూ అప్లై చేసి 3mm అనేది స్టిక్ చేసుకున్నానండి. సో అవుట్పుట్ ఇలా వస్తుంది. తర్వాత దీన్ని మనల్ని వ్యాక్ షీట్ని కట్ చేసుకుంటాము. కట్ చేసుకున్న తర్వాత ఐపిన్ అనేది స్టిక్ చేస్తామండి. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు ఐపిన్ స్టిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ కూడా వ్యాక్ షీట్ అనేది స్టిక్ చేసుకుంటాము. సో మీది ఇక్కడ ఈ ప్రాసెస్ దగ్గర మీకు కావాలంటే ఐపిన్ వరకే కూడా వ్యాక్ షీట్ అనేది అటాచ్ చేసుకోవచ్చు. సో ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత మీరు ఒక 8 hours లేకపోతే 12 hours అలా వదిలేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు మీరు దేని సపోర్ట్ అన్నా తీసుకొని ఆ ఐపిన్ అనేది బెండ్ చేసుకోవాలి. మీరు చాలా జాగ్రత్తగా దాన్ని బెండ్ చేయాలండి. ఎందుకంటే మీరు అటు ఇటు బెండ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి జడబిల్ల కూడా క్రాస్గా అనిపిస్తుంది. సో మీరు దేని సపోర్ట్ అన్నా తీసుకొని మీరు అలా బెండ్ చేసుకున్నప్పుడు మీకు ఆ యూపిన్ అనేది యూపిన్ కాదు ఐపిన్ అనేది నీట్గా బెండ్ అవుతుంది. సో అవుట్పుట్ మీకు ఇలా వస్తుందండి. మీకు అలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.